అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం. పిల్లలు కానోళ్ళకు ఇక్కడ ఉచితంగా మందు పోస్తాం. చాలామందికి అయినరు పిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరిగి 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 హాస్పిటల్లో నెరివడ్డోళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ పిల్లలు అయ్యారు. అల్లదయ వల్ల మేము ఎవరి దగ్గర డబ్బులు ఆశించలేదు, మేము తీసుకోలేదు. పిల్లలు అయినాక వాళ్ళే మాకు పిలిచి ఇచ్చారు. 20,000 15,000 ఇంటికి పిలిచి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చారు. సైనస్ ప్రాబ్లం, డస్ట్ ఎలర్జీ గురించి కానీ సైనస్ ప్రాబ్లము, ఈ ముసయిల్లది ఈ నాసిక రంధ్రాలు ఒక పక్క బంద్ అయిపోతాయి. సైనస్ కానీ డస్ట్ ఎలర్జీ కానీ మైగ్రేన్ కానీ ఇలాంటి నొప్పులకు కూడా మేము ఉచితంగా మందు పోస్తాం. ఇది సేవ. ఇది మనిషికి జన్మ అనేది మళ్ళీ దొరకది. ఏదైనా పుణ్యం చేసుకోవాలంటే ఇది ఇప్పుడే అవకాశం. సైనస్ గురించి ఇదే వీడియోలో పక్షవాతంది కూడా చూపెడతా. ఈ రెడ్డి సాబినే 3 రోజుల షార్క్ వెల్స్ పోస్తాను. ఇది 4వ రోజు. పోసిన తర్వాత కొంతమందికి తుమ్ములు వస్తాయి, కొంతమందికి తుమ్ములు రావు. మనకు 3-4 తుమ్ములు 5-6 తుమ్ములు వస్తాయి. దాని తర్వాత క్లియర్ అవుతుంది. ఇలా నీరు ఉన్నది, నీరు మొత్తం వెళ్ళిపోతుంది. నీరు సీమిడి మొత్తం వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎంపీటీసీ. రైకల్ నుంచి కానీ, లక్ష్మీపురం నుంచి కానీ, జాప్తాపురం నుంచి కానీ, మల్లన్నపేట, మేడిపల్లి, కొండాపూర్ పిల్లలు కాని వాళ్ళు అందరు వచ్చారు. అందరికి పిల్లలే. ఆర్మూర్, పిర్కిట్, నిజామాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్. ఇక్కడ 3 రోజులు దూరం నుంచి వచ్చిన వాళ్ళు 3 రోజులు ఉండొచ్చు. ఇలాంటి డబ్బులు ఉండే భోజనం కూడా నేనే చూసుకుంటా. బస్సు అయితే రేవంత్ రెడ్డి సార్ ఫ్రీ పెట్టిండు. రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు. 3 రోజులు ఎల్లిపాయ కారంతోనే తినాలి. పిల్లలు కానోళ్ళు. ఇక పక్షవాతం గురించి చెప్తాం. హాస్పిటల్లో లక్షలు లక్షలు పెడతారు. ఇది ఉత్తరాని. నాకు కూడా వస్తలేదు. నాకు కూడా ఇది ఉత్తరాని. అపమార్గ అంటారు దీన్ని. ఉత్తరాని పక్షవాతం వచ్చిన వాళ్ళు దీని ఆకులు, దీని వేరు మీది పట్ట, దీని ఆకులు మంచిగా శుభ్రంగా కడుక్కొని మెత్తగా ఇలాంటి రోకలు వేసి దంచి అందులో మిరియాలు ఒక 20 మిరియాలు వేసి ఈ మిరియాలను శుద్ధి చేసుకోవాలి. మజ్జిగలా మిరియాలు వేయాలి. 3 గడియాలు వేసి నానబెట్టి దాని తర్వాత పెంక మీద తెచ్చి కొంచెం వేడి చేయాలి, పటపట పటపట అనేటట్టు. అప్పుడు మిరియాలు, ఈ ఉత్తరని వేరు ఆకులేసి
ఈ ఎల్లిపాయ గర్భాలు వేసి దంచితే చిన్న చిన్న బఠానీ గింజలంతా మాత్రలు చేసుకుంటే పక్షవాతం నుంచి జయిస్తారు. ఇంకొకటి ఉంది పక్షవాతం. వాతం అంటే ఆమవాతం, అపనవాతం, ధనురవాతం, గుర్రవాతం, రుద్రశివాతం, 80 రకాల వాతాలు ఉంటాయి. ఈ వావింట మిరియాల శుద్ధ అయితే చెప్పిన వావింట దగ్గరికి వావింట ఈ వావింట ఆకులు గిన్నె తీసుకోరు. వావింట ఆకు గిన్నె తీసుకున్న తర్వాత సేమ్ అలా ఒక 20 మిరియాలు వేసి ఎల్లిపాయలు ఈ మిరియాలు ఎల్లిపాయలు వేసి మెత్తగా నూరి బఠానీ గింజలంతా మాత్రలు చేసుకొని ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మన బలాన్ని బట్టి మింగుతూ ఉంటే పక్షవాతం నుంచి జయిస్తారు. ఇది అద్భుతం. ఈ వావింటాకు కాలు బొటమే వేలు నుంచి బొడ్డు దాకా వచ్చిన వాతం నొప్పులన్నీ జయిస్తుంది. ఇక నపుంసత్వం గురించి చెప్తాను. నపుంసత్వం అంటే యువకులల్లో పెండ్లి అంటేనే భయపడతారు. భూనాగములు ఉంటాయి, భూమిలు తవ్వుతూ వెళ్తాయి. భూనాగములు అంటే ఎర్రలు సేకరించుకొని ఆ ఎర్రలను మజ్జిగ లేచి మూత పెట్టి 2 గంటలు అది మట్టి మొత్తం గక్కి శుద్ధ అవుతుంది. లేదా పాలాలు ఎత్తే బాగుంటుంది. ఆవు పాలల్లో వేసి మూత పెట్టేస్తే అది మొత్తం శుద్ధ అయిపోతాయి. భూనాగములు శుద్ధ అయిపోయాక ఎండబెట్టుకొని దాన్ని చూర్ణం చేసుకొని ఏదన్నా ఒక లేహం లేకపోతే ఖోవా వేసుకొని, లేహం అంటే ఖజూరా, అంజీరా ఏదన్నా లేహం తయారు చేసుకొని తేనె వేసుకొని ఈ భూనాగంలో చూర్ణం ఒక చిటికెడంతా ఒక 40 దినములు తింటే వీరపృష్టి కలుగుతుంది. నపుంసత్వం అనేది ప్రాబ్లం పోతుంది. ఇది మంచి యోగం. మన ఋషులు మునులు అందరు చేసిన యోగాలే చెప్తాను. గ్రంథాలలో ఉన్నాయే, నేను సృష్టించినవి కాదు. లేకపోతే ఖోవాతోనైనా తినచ్చు. ఓకే, రైట్. అల్లా హాఫీజ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ కృష్ణ తులసి 5 రకాల తులసిలు ఉంటాయి. కృష్ణ తులసి, రామ తులసి, శ్యామ తులసి, వన తులసి, నిమ్మ తులసి, ఇట్లా 5 రకాల తులసిలు ఉంటాయి.